హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి తెక్కబోతున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ సూపర్గా చేస్తుంది. చింతపండు పెట్టి బాగా చేస్తుంది. చాలా రోజులైంది తినక. ఈరోజు మా అమ్మ మిర్చి తెప్పించుకున్నాను. చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా వచ్చినాయి. సూపర్గా ఉంది. టేస్ట్ అదిపోయింది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. తినేసి వేద్దాం అనుకున్నాం కానీ కొంచెం గ్యాస్ తినేస్తారని లేదు. బయట చేసుకున్నా కన్నా ఇంట్లో చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. బయట ఫుడ్ ఏ విధంగా చేస్తారో ఏ విధంగా చేస్తారో మాకు తెలియదు. ఎలాంటి ఆయిల్ వాడుతారో మాకు తెలియదు. అందుకే ఇంట్లో చేసుకొని తినండి సేఫ్టీగా. సూపర్ ఉంది. నా టేస్ట్ మాత్రం ఇప్పుడైతే నేను టేస్ట్ చేసిన సూపర్గా వచ్చినాయి. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా వస్తుంది. కాకపోతే మా అమ్మ చింతపండు పెట్టిన మిరపకాయలు చీరి చింతపండు పెట్టి నేను సూట్ చేయకపోయాను. పెట్టినాక మాత్రం చేశాను. ఒకసారి చూడండి. కేక్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ నుండి నాకు సపోర్ట్ చేయండి. ఎంతోమందికి మీరు సపోర్ట్ చేశారు. మీ అమూల్య టైం కేటాయించారు. ప్లీజ్ నాకు మీ వేస్ట్ టైం, మీ పనికిరాని టైం, మీ వేస్ట్ టైం మన వీడియోస్ వాచ్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఎన్ని రోజులు నేను వీడియోస్ చేయాలంటే నేను 230 వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. కనీసం ఆ 200 మంది కూడా నాకు సబ్స్క్రైబ్ అయ్యారు. ప్లీజ్ అఫ్కోర్స్ నా నా వీడియోస్ మంచి ఏమో మీరు ఏదైనా మంచి లేకపోతే మంచిగా చెప్పండి ఫ్రెండ్స్. నేను మార్చుకుంటాను. ఓకే, మంచి క్యారెట్గా మంచిగా చేస్తాను. మీరు చెప్తుందే కదా అవాయిడ్ చేస్తే నాకు ఎలా చేస్తుంది. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వేస్ట్ టైంలో నా వీడియోస్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కోరుకున్నది చూసినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక బెటర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నా వీడియోలు ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే లైక్ చేయమంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోవాలి. మమ్మీ ఏ విధంగా చేస్తుంది ఏంటి అని మొత్తం చూపిస్తాను. చూసి మీరు ట్రై చేయండి. సూపర్గా ఉంటాయి. ఓకే, వాతావరణం కూడా చల్లగా ఉంది. మంచిగా వేడిగా తింటే మజా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఆ మిక్సీ తిన్నాక ఒక కప్ కాఫీ కానీ లేదా ఒక టీ కానీ తాగితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకో ఫ్రెండ్స్, మా అమ్మ చూడండి మంచిగా పెట్టింది. చింతపండు మిక్సీ చేయబోతున్నాము. చింతపండు ముద్ద నానేసి మిక్సీ పెట్టేసింది. శనగపిండి చూడండి ఎలా చూపిస్తాను. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా అమ్మ ఇప్పుడు పిండి పోస్తుంది. దేశపోతాము పోయి పిండి దేశపోస్తుంది. పోసినాక ఏం చేస్తాము? అది ఏమేమి పెట్టావు? ఉప్పు ఇంకా నీళ్ళు పోస్తావా?
పై ఉప్పు, సరిపోతారు ఉప్పు. నీరు పోస్తున్నా అంత కొన్ని కొన్ని పోతావా నీరు కానీ అన్నీ పోతా, కొన్ని కొన్ని పోతా. కలుపుతున్నావు కదా. ముద్ద ముద్దగా కొన్ని కొన్ని అంటే ఉండగట్టకుండా పోస్తావా? ఓకే. ఇట్లా పొయ్యి మీద స్టవ్ వేయించుకొని ఇక పెట్టుకొని సున్నా పెట్టాం, తొందరగా అవుతుంది. సున్నా పెట్టుకోవాలా, సున్నా పెట్టుకొని ఈ విధంగా వేసేసుకోవాలా. వేసేసుకొని దాంట్లో నూనె పోసుకుంటుంది, ఈ విధంగా నూనె పోసుకుంటుంది. నూనె పోసుకొని ఈ విధంగా నూనె పోసుకొని నూనె కొంచెం వేరేదాకా చూసుకోవాలా. ఈ విధంగా వేరైనాక ఇప్పుడు మా అమ్మ ఇట్లా ముట్టుకుంటుంది మిర్చిలు. ఈ విధంగా వేసుకుంటాను. మిరపకాయలు మొత్తం పొట్ట తీరి మంచిగా చింతపండు మాత్రం మస్తు పెట్టింది మా అమ్మ. చింతపండు మామూలు నీళ్ళు పోసి పిసుకున్నావా కాబట్టి కొంచెం వేసి పిసుకున్నాము. ఏం చేసినావు? డైరెక్ట్గా చింతపండు ఏం చేస్తుందంటే మా అమ్మ కొన్ని చింతపండు వేసేసి కొన్ని నీళ్ళు పోసేసి కొన్ని వేసి కానీ రసం బాగా బయటకు వచ్చేస్తుంది. దాన్ని కొంచెం రసం ఎందుకు వస్తుంది, కొంచెం వేడి చేసి ఇట్లా మామూలుగా పిసికి చింతపండు పెట్టేసిన. చింతపండు కొంచెం మిరపకాయ పొట్ట తీసేసి అలా పెట్టేస్తుంది అన్నమాట. అంటే తినే సోయా వేద్దాం అనుకున్నాము, కానీ అది వేసుకుంటే కొంచెం నాకు గ్యాస్ ఫామ్ అయిపోద్ది అని చెప్పేసి వేయలేదు. ఆయన కానీ అది ఇప్పుడు అందుబాటులో లేదు, అందుకే వేసుకోలేదు. మీకు ఒకవేళ మీకు తినే సోయా వేసుకోవాలని వేసుకోండి, కానీ తినే సోయా వేస్తే మాత్రం గ్యాస్ ఫామ్ అయిపోద్ది. వేయాలి. ఎప్పుడైనా సరే ఇది వేసుకునేటప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే సిమ్ హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల కాలేదు, లోపల మీద మొత్తం మారిపోతాయి. అందుకే ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడు మంచిగా అన్నీ కంప్లీట్గా ఇదైపోతాయి, మంచి కాలిపోతాయి. ఓకే, ఇలా చేసుకోండి మొత్తం, ఓకేనా? మొత్తం ఇలా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, మా అమ్మ ఇంకో వాయి వేస్తుంది, ఒక వాయి తీసేస్తుంది, ఇంకో వాయి వేస్తుంది. చూడండి,
ఈ చలికాలము ఇలా చేసుకొని మంచిగా ఉంటే మంచిగా హీట్గా ఉంటుంది. పకోడీ కానీ మిర్చీలు కానీ చాలా చేసుకొని తింటే బాగుంటుంది. ఇలా అన్నీ చేసుకొని వేసుకోండి. కానీ మొత్తం సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే మొత్తం తొందరగా పై మొత్తం తొందరగా కాలిపోతే లోపల మాత్రం కావాలి. అందుకని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మంచి కాలుతాయి. నిన్నదాకా వర్షం పడ్డదండి. నిన్నదాకా వర్షం తుఫాను పడ్డది. చల్లగా ఉంది వాతావరణం. ఇలా టైంలో చలికాలం స్టార్ట్ అయిపోయింది. బాగా చలి పెడుతుంది. ఇప్పుడు చాలా మామూలుగా ఎండ అయితే ఉంది కానీ చలి మాత్రం బాగా పెడుతుంది. అనిపిస్తుంది చూడండి. ఓకే, మమ్మీ చెప్పు మమ్మీ ఎలా ఉంటుంది టేస్ట్? ఎలా ఉంటుంది ఈ మిర్చి టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే చలికాలం కదా, తింటే ఎలా ఉంటుంది అది? అంటే ఒంట్లో కొంత చలి పెట్టకుండా కొంత వేడిగా ఉంటుంది కదా. నెక్స్ట్ టైం నేను కట్మిర్చి ఎలా చేయాలో చూపిస్తాను. కట్మిర్చి అంటే కొద్దిగా ఉద్దేం కాదు. కట్మిర్చి కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ టైం చూపిస్తామండి. కట్మిర్చి ఈ మాత్రం కారం మిర్చి మంచిగా ఆవాదు మిర్చి తీసుకొని ఈ విధంగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకే, ఇలా అన్నీ ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో మీ ఫ్రీ టైంలో మా వీడియోస్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందు మంచి వీడియోస్తో వస్తాం. ఫ్రెండ్స్, కొంచెం మాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి. మాకు ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను చేయగలను. ప్లీజ్ మీ వేస్ట్ టైంలో మా వీడియోస్ వాచ్ చేయండి. వాచ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్టింగ్ అనేది చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు చూడండి. ఒక్కసారి ట్రై చేస్తుందని చాలా టేస్టీగా ఉంటాయి. బయట చేసుకున్నా కన్నా ఇంట్లో చేసుకుని బెస్ట్. బయట ఏ విధంగా చేస్తారో ఏమో తెలియదు, కానీ మా ఇంట్లో ఉంటే మా నీట్గా మా తగ్గట్టు టేస్ట్గా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇలా అన్నీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం సిమ్లో పెట్టుకోవాలా, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నేను కూడా తీసుకున్నా. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్,
ఇప్పుడు నేను తినబోతున్నాను. చూడండి. మమ్మీ ఇప్పుడు ఆ కైపోలో ఆ సోదాలు వేసుకోవాలా? అవే వేసుకోవాలా? నేను తింటానా? క్రిస్టల్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. కలర్ ఉంటాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి చాలా హాట్గా ఉంది. ఇప్పుడు చింతపండు టేస్ట్ ఉన్నదా? ఉందా మాత్రం ఇంకా మిర్చి కూడా చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, పొగ వస్తున్నాయి.